కనుక తానే వద్దకు తేబడిన గొర్రె పిల్లవలే మారిపోయి మనందరి నిమిత్తం ఆయన వధించబడిన వాడు. ఎంత గొప్ప త్యాగం అండి. నిజం మాట చెప్తున్నాను, జ్యోతిరాజు నువ్వు కూడా 2 లక్షల గొర్రెలు అర్పించానంటే నేను నా జీవితకాలంలో అప్పు చేసి అర్పించేస్తాను. కానీ నీవే వద్దకు తేబడిన గొర్రె పిల్లగా మారిపోవాలి అంటే నాకు సాధ్యమేనా? నేను చేయలేదు. సొలొమోను 1,20,000 కాలం రాజు కాబట్టి ఆ చుట్టుపక్కల దేశాల్లో అతనంత ధనవంతుడు ఎవరు లేడు కాబట్టి 5 లక్షల గొర్రెలను అర్పించగలడు, కానీ తానే అర్పణకు దిగి రాగలడా? రాలేడు. అందుకని ఈ రోజున సొలొమోను కన్నా గొప్పవాడిని ఎందుకు చెప్తున్నాడంటే ఆయన గొర్రెలు అర్పించిన వాడు కాదు, ఆయనే గొర్రెలా మారిపోయి మనందరి కోసం బలియాగం అయిపోయిన గొప్ప దేవుడు. హల్లెలూయా. అందుకే చెప్తున్నాడు సొలొమోను కంటే గొప్పవాడు. ఆమేన్. ఇక్కడ నాకు సంభాషణలో ఏం జరిగిందో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి 6వ వచనం. రాజుతో విస్మయం పొందినదై ఆశ్చర్యపడిపోయి రాజుగారితో ఇలా అంటుందంట. ఏమన్నా చూడండి 6వ వచనం. నీ కార్యములను గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను విన్న మాట నిజమే, అయినను నేను వచ్చి మందిరాలను చూడక మునుపు ఆ మాటలు నమ్మక ఇంటిని ఉన్న దానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను రాజుగారు అంటున్నాను. తలలు పైకెత్తాను, రాజుగారు రాకముందు మీ గురించి మా ఊళ్ళో మీరు అలాగా ఇలాగా లోపం అని చెప్తుంటే అంత సీన్ ఉందా అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా ఊళ్ళో చెప్పినోడు మీ గురించి సగం కూడా చెప్పలేదండి, ఎంత అద్భుతమా అని ఆశ్చర్యపడుతుందట. దేవునికి స్తోత్రం. ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి నోట నుండి రాబోతున్న ఒక మాట. అదేంటో తెలుసా? పరలోకము నరకం 2 ఉన్నాయి. నరకంలోకి వెళ్ళినోడు ఓ మాట అంటాడు, ఏమని తెలుసా? అగ్ని ఆరదు, పురుగు చావదని పెద్ద చామని చెప్పాడు. చెప్పినప్పుడు అంత సీన్ ఉందా అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది ఏంటంటే చెప్పినోడు సగం కూడా చెప్పలేదు అని అనుకోబోతారు ఒక జనాంగం. ఇంకో జనాంగం పరలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరలోక సుందరమైన పట్టణాన్ని చూసి చచ్చ ఎంత అద్భుతమైన పట్టణమా. ఆ జ్యోతిరాజు గారు వచ్చారు, వివరించాలని ట్రై చేశాడు, కానీ ఆయన వల్ల అవ్వలేదు. 3 మంది పాస్టర్లు వచ్చారు, ఎవరి వల్ల అవ్వలేదు. ప్రపంచంలో పరలోకాన్ని గురించి చెప్పాలని ఎంతో మంది ట్రై చేశారు, కానీ ఎవరికి కుదరలేదు. ఇంత అద్భుతమైన పట్టణం అని ఆశ్చర్యపడి ఒక అద్భుతమైన సంఘటన కూడా అక్కడ జరగబోతుంది. అయితే ఇందులో ఉండబోతున్నా వేపుడు కార్యక్రమంలోనా పరలోకంలోనా? ఏమండి అది ఎలా తెలుస్తుంది తెలుసా? గొప్పవాడైన వ్యక్తుల వైపు, గొప్ప వాటి వైపు చూసి గొప్పవాడైన ప్రభువుని పట్టుకోవాల్సింది పట్టుకోకపోతే ఆ వేపుడు కార్యక్రమంలో వెళ్ళిపోతాం. ఈ రోజున అందరికన్నా ప్రపంచంలో ఉన్నవారందరికన్నా గొప్పవాడని తెలిసిన తర్వాత ఆయన ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోగలిగితే, ఆయనతో కలిసి జీవించగలిగితే ఆ సుందరమైన దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ తర్వాత 8వ వచనం చదవండి. నీ జనులు భాగ్యవంతులు నీ ముందు